సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం అంటూ గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సొమ్ము చేస్తున్నాడు. ఆయా శాఖలకు దీర్ఘకాలిక ఆదాయ వనరులుగా ఉన్న ఆస్తులను ప్రైవేట్ పరం చేసేసి సంపద సృష్టించే ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా టూరిజం శాఖలోని హరిత హోటల్స్ను ప్రైవేట్ పరం చేసేందుకు కసరత్తులు స్టార్ట్ అయినాయి. టూరిజం శాఖకు అంతో ఇంతో ఆదాయం తెచ్చిపెట్టే హరిత హోటల్స్ను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించే కూటమి సర్కార్ కుట్రలపై ఒక ప్రత్యేక కథనం చూడండి. సంపద సృష్టి అంటూ ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు చేతుల్లో పెట్టేస్తోంది కూటమి సర్కార్. పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులేవైనా ఉన్నాయంటే అవి కేవలం హరిత హోటళ్లు మాత్రమే. రాష్ట్రంలో ఏపీటీడీసీకి ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు ఉన్నాయి. వీటిల్లో 30 హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి టూరిజం శాఖను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నుతోంది. హరిత హోటళ్లను ప్రైవేటు పరం చేసేందుకు ఈ నెల 23న కొంతమంది స్టేక్ హోల్డర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం అందించింది. విజయవాడ బేరం పార్కులో గుట్టుచప్పుడు కాకుండా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరు వస్తారో ఆన్లైన్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించింది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారినే ఈ సమావేశానికి అనుమతించింది. సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హరిత హోటళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏ హోటళ్లకు ఎంత ఆదాయం వస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలాంటి వసతులున్నాయి మొదలైన అంశాల గురించి ఏపీటీడీసీ అధికారులు స్టేక్ హోల్డర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో హరిత హోటళ్లను ప్రైవేటు పరం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటల్ని తొలి విడతలో ప్రైవేటుకు అప్పగించే పని వేగవంతం చేస్తున్న సర్కార్ తర్వాత టూరిజంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఏ ప్రాంతాల్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టాలనే దానిపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ప్రధాన పర్యాటక ప్రాంతాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను ప్రభుత్వం ఉన్నపరంగా అడిగి తెప్పించుకుంది. వీటిలో ఎంపిక చేసిన వాటిని నెల రోజుల వ్యవధిలోనే ప్రైవేటుకు అప్పగించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలా ఆదాయాన్ని తెచ్చే హరిత హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్ని మొత్తం ప్రైవేటు పరం చేసిస్తే ఏపీటీడీసీ, ఏపీ టూరిజం అథారిటీకి ఆదాయం ఎలా వస్తుందంటూ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. వీలైనంత త్వరగా తాము చెప్పిన సంస్థలకు పర్యాటక ఆస్తుల్ని కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే టూరిజం శాఖకు రాష్ట్రంలో ఒక్క హోటల్ కూడా లేకుండా పోతోంది. ఇన్నాళ్లు తక్కువ ఖర్చుతో పర్యాటక ప్రాంతాలని సందర్శించిన ప్రజలపైన భారం భారీగానే పడనుంది.